మన బాధ్యతకు స్వాగతం. గద్ద ఆయువు కాలం 70 సంవత్సరాలు. కానీ దీనికి 40 ఏళ్ళు వచ్చేసరికి దాని యొక్క బలమైన పదునుగా ఉండే ముక్కు బాగా వంగిపోయి ముందు భాగం అంతా పెరిగి ఇది ఆహారాన్ని చీల్చడానికి అనువుగా ఉండదు. ఇక తర్వాత వచ్చేసి దీని యొక్క బలమైన కాలి వేర్లు దాని గోర్లు వచ్చేసి పెరిగిపోతాయి. బాగా పెరగడం వలన ఈ కాలిగోర్లు ఆహారాన్ని పట్టుకోవడానికి అనువుగా ఉండవు. ఇంకా దాని యొక్క రెక్క భాగాల్లో ఉండే ఈకలు వచ్చేసి ఎక్కువగా పెరిగిపోతాయి. పెరగడం వలన రెక్కలు బరువయ్యి అది ఎగరడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఈ పరిస్థితిలో ఇక గద్దకు ఆహారం దొరకడం అనేది రాను రాను కష్టమవుతుంది. అప్పుడు ఇది శక్తిని కోల్పోతూ నీరసించిపోయి ఇంకా మృత్యువాత పడాల్సిందే. ఈ సమయంలో గద్ద దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆహారం దొరక్క మృత్యువాత పడడం, రెండో మార్గం వచ్చేసి తనను తాను తిరిగి శక్తివంతంగా మార్చుకోవడం. ఈ శక్తివంతంగా మార్చుకునే ఈ రెండో మార్గం వచ్చేసి అత్యంత కఠినమైంది. అయినా సరే గద్ద ఈ రెండో మార్గాన్ని ఎంచుకుంటుంది. ఇది దీనికోసం చెప్పేసి ఒక ఏకాంత ప్రాంతమైన కొండ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఆ కొండ శిఖరం పైభాగాన బండరాల మధ్య కూర్చొని తన యొక్క బలమైన కాలి వేళ్ళ మధ్య ఈ వంగి బాగా పెరిగిపోయి వంగి ఉండే ముక్కును ఉంచుకొని ఆ బండరాల మీద నెమ్మదిగా అరగదీస్తూ పోతుంది. ఈ అరగదీసే ప్రక్రియ చాలా నొప్పితో కూడుకొని ఉంటుంది. అయినా సరే ఇది రోజుల తరబడి తన ముక్కును బండరాతికి వేసి అరగదీస్తూ ఈ ముక్కులో ఉండే అదనం భాగానంతా తొలగించుకొని ఆ ముక్కు తిరిగి బలంగా మారేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగిస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఏం చేస్తుందంటే ఈ బలంగా మారిన ముక్కును ఉపయోగించుకొని తన యొక్క కాలి గోర్లలో అదనంగా పెరిగి ఆహారం పట్టుకోవడానికి అనువుగా ఉండని ఆ కాలి గోర్లను నెమ్మదిగా తన యొక్క బలమైన వాడి అయిన ముక్కుతో తొలగించుకుంటుంది. ఎప్పుడైతే కాలిగోర్లు బాగా సిద్ధమైన తర్వాత ఇక ఇది చేసే మూడో పని తన యొక్క రెక్కలలో బరువైన ఈకలు బాగా పెరిగి బరువుగా ఉండే ఈకలను నెమ్మదిగా తొలగించుకుంటుంది. అప్పుడు గద్ద తిరిగి తేలిగ్గా మారుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి దానికి పట్టే కాలం 150 రోజులు. అంటే 150 రోజుల పాటు ఇది తదేక దీక్షతో కఠోర దీక్షతో ఇది తన యొక్క శక్తిని అంతా తిరిగి సంపాదించుకొని 30 సంవత్సరాల పాటు, అంటే దేవుడిచ్చిన ఆయుష్ 70 సంవత్సరాలని మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి ఆ మిగిలిన 30 సంవత్సరాల పాటు ఇది వచ్చేసి విజేతగా సగర్వంగా తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తుంది. మనం కూడా ఈ గద్ద నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఆ గద్దలాగా మనం కూడా మన యొక్క వ్యసనాలను కానీ మన బలహీనతలను కానీ ఒలుచుకొని అంటే తొలగించుకొని మనం తిరిగి శక్తివంతం కావచ్చు. అంటే మనకు మిగతా ప్రాణుల కంటే మనకు జ్ఞానం ఎక్కువ కాబట్టి మనకున్న జ్ఞానాన్ని బాగా ఉపయోగించుకొని మనం క్రమశిక్షణతో ఎప్పుడైతే మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తామో మనం వచ్చేసి మిగతా వారికి కూడా ఆదర్శప్రాయం అవుతాం. కాబట్టి ఇది మనకు మనం ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడైనా సరే కష్టాలు వచ్చినప్పుడు పోరాడే శక్తి మనకు ఉండాలి, పోరాడే తత్వం మనకు రావాలి. దీనికి మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఆరోగ్యవంతుడు మాత్రమే పోరాడే శక్తిని కలిగి ఉంటాడు. మా మిత్రుడు గతంలో ఒకసారి నన్ను ఒక ధర్మ సందేహం అడిగాడు. నువ్వు ఎప్పుడు మాటికి చెప్తూ ఉంటావు బాగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి, ఆరోగ్యంగా ఉండి 100 సంవత్సరాలు బతకాలని కోరుకోవడం స్వార్థం కాదా అని అడిగాడు. దానికి నేను ఆయనకి ఏం చెప్పానంటే, మనం ఆరోగ్యంగా ఉంటే అది మనకు మంచిది, మన కుటుంబానికి మంచిది, సమాజానికి కూడా మంచిది. ఎందుకంటే ఆరోగ్యవంతుడు సమాజానికి కుటుంబానికి కూడా సేవ చేయగలుగుతాడు. అదే అనారోగ్యవంతుని చూడండి, అతను ఎప్పుడూ కుటుంబం చేత కానీ సమాజం చేత కానీ సేవలు చేయించుకోబడతాడు తప్ప తను ఎప్పుడు సేవ చేయలేడు. క్రమంగా ఏమైంది, వాళ్ళతో సేవ చేయించుకోవడం ద్వారా వారికి భారం అవుతాడు. ఆ తర్వాత వచ్చేసి సమాజానికి కూడా అతను పూర్తిగా భారం అయిపోతాడు. ఇప్పుడు ఆలోచన చేయి, మనిషి ఆరోగ్యంగా ఉండడం స్వార్థమా నిస్వార్థమా అని అడిగితే ఆయన వచ్చేసి అవును
ఆరోగ్యంగా ఉండడం వచ్చేసి స్వార్థం కానే కాదని చెప్పేసి ఆయన కూడా అంగీకరించాడు. ఇక చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మనల్ని ఎప్పుడైనా సరే కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఎవరికైనా సరే ఎవరైనా వచ్చి సాయం చేస్తే బాగుండు అనిపిస్తుంది. వాస్తవమే. అయితే మన కష్టాలు తీర్చుకోవడానికి మనము చిత్తశుద్ధితో మనం గన ప్రయత్నం చేయకపోతే భగవంతుడు కూడా మనకు సాయం చేయడు. మన కష్టాలు ఇతరుల దగ్గర చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తే సగం మంది మన కష్టాలు విని లోపల ఆనందిస్తారు. అది సహజం. ఇంకా చాలామంది వాళ్ళు ఎవరి కష్టాలు వారికి ఉంటాయి, ఎవరి గోడు వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఎవరి బాధలు వారికి ఉంటాయి. మాకు చెప్తే మేమేం చేస్తామని మనసులో అనుకొని మనకి ఏమాత్రం సాయం చేయరు. సాయం చేసే ప్రవృత్తి ఉండేవాళ్ళు అతి స్వల్పంగా ఉంటారు. మనకు వీలైతే అలాంటి వారి యొక్క నైతిక అండ తీసుకొని మన కష్టాలను మనమే తీర్చుకునే ప్రయత్నం మనం ప్రారంభించాలి. అప్పుడు ఆ దేవుడు ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. ఎప్పుడైతే ఈ స్వయం సహాయము ఆత్మవిశ్వాసముతో మనం గన అడుగులు ముందుకేస్తే మన ముందున్న కష్టాలు దూది పింజల్లా ఎగిరిపోయి మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఇది స్వానుభవంతో నేను చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడైనా సరే కష్టాలు చుట్టుముట్టినప్పుడు నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. మనకు మనం సాయం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడి ఆశీస్సులు కూడా మనకు అందుతాయి. కష్టాలన్నీ తీరిన తర్వాత ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకుంటే అరే ఇన్ని కష్టాలు ఎలా తీరిపోయాయని చెప్పేసి మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. స్వయం సహాయం యొక్క గొప్పతనం అదే. అలాంటి గొప్పతనాన్ని మనం అందరం కూడా సంపాదించుకొని మన కుటుంబానికి మన సమాజానికి అందరం కూడా ఎంతో కొంత తోడ్పడాలని కోరుకుంటూ నమస్తే, జై హింద్.